హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథను తీసుకొచ్చానండి మీ ముందుకు. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ డాక్టర్ ఎం సుగుణరావు గారి రామయ్య గారి అబ్బాయి సత్యం కథను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి ఈ కథ విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితమైన కథ. మరిక కథలోకి వెళ్ళిపోదామా? రామయ్య గారి అబ్బాయి సత్యం, డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ ఆడియో. ఆ ఇంట్లో సందడి ముగిసింది. వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ ఇంటి యజమాని జగపతిరావు 50వ పుట్టినరోజు. అతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారి. నగరంలోని కట్టడాలు, ఇళ్ళు, స్థలాలు, వాటికి సంబంధించి ధృవీకరణలు ఇచ్చే ఉద్యోగంలో ఉన్నాడతను. అంచేత అతని బంధువులు, స్నేహితులే కాక చాలామంది అతడితో పని ఉన్న లబ్ధిదారులు అతని జన్మదిన వేడుకలకు వచ్చారు. తను ఒక్కడే ఉల్లాసంగా తన ఆఫీసు గదిలో కూర్చున్నాడు. మరి కాసేపట్లో సాయంకాలపు నడకకు బయలుదేరతాడు. ఆ సమయంలో వచ్చాడా కుర్రాడు. వయస్సు 22 లేదా 23 మించి ఉండదు. ఈ మధ్యనే గుండు చేయించుకున్నట్టున్నాడు. ఇంకా పెరగని వెంట్రుకలు. ముఖం అలసటగా కనిపిస్తున్నా కళ్ళు మాత్రం చురుగ్గా చూస్తున్నాయి. తెల్లటి లాల్చీ పైజామాలో సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అతిథులను లోపలికి ఆహ్వానించినట్టే అతడిని ఇంట్లో వాళ్ళు అతని గదిలోకి పంపారు. జగపతిరావుకు నమస్కారం చేసి, క్షమించండి, మీ పుట్టినరోజు ఈవేళని నాకు తెలీదు, అయినా అందుకోండి నా శుభాకాంక్షలు అన్నాడు. కూర్చోండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు జగపతిరావు. అతను స్థిమితంగా కూర్చుని ఒక్క క్షణం తర్వాత, మా నాన్నగారు మీకు బాకీ పడ్డారు, అది తీర్చడానికి వచ్చాను, 2 లక్షలు మీకు ఇవ్వాలి అన్నాడతను. ఆ మాటలకు ఒక్కసారి విస్మయానికి లోనయ్యాడు. ఆ కుర్రాడి వంక పరిశీలనగా చూశాడు. దీక్షగా చూస్తున్న అతడికి ఆ కుర్రాడి మెడ కింద నల్లగా కమిలినట్టు కనిపించింది. ఎన్నో అనుమానాలు. కొంపతీసి తనను దేంట్లోనే ఇరికించడానికి వచ్చాడేమో, బాగా చెక్ చెయ్యాలి అనుకుంటూ గదిలోని గోడ గడియారం వంక చూశాడు. సాయంత్రం 5 అయింది. అన్నట్టు తను సాయంకాలపు నడకకు వెళ్లే సమయం అనుకుంటూ, బాబు, మీరెవరో నాకు గుర్తు రావడం లేదు. మీ నాన్నగారెవరో? అసలు నాకెవరూ బాకీ లేరు. మీ డబ్బులతో మీరిక వెళ్ళవచ్చు. నా ఈవినింగ్ వాక్కి ఇది సమయం అంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చి వేగంగా నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు చేరుకున్నాడు. అంతే వేగంతో నడుస్తూ ఆ కుర్రాడు పార్కులోని జగపతిరావును కలిశాడు. జగపతిరావు ఆశ్చర్యపోయాడు. వద్దంటే వెంటపడుతున్నాడు. ఇదేంటో విచిత్రం అనుకుంటూ, మరి మీ నాన్నగారు రావచ్చు కదా, నిన్ను పంపారే అన్నాడు ఆ పార్కులోని బెంచి మీద కూర్చుంటూ. ఆ బెంచి పక్కనే ఫౌంటైన్లో నుంచి ధారగా పడుతున్న నీళ్లు చూస్తూ ఆకాశం వంక దృష్టి సారించాడు జగపతిరావు. నిర్మలంగా ప్రశాంతంగా కనిపించింది. మెల్లగా సూర్యుడు క్రిందికి వాలుతున్నాడు. చూస్తుండగానే పలచగా చీకటి రేఖలు పరుచుకుంటున్నాయి. ఆ కుర్రాడు జగపతిరావు పక్కనే కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు పోయారండి. వారు చనిపోయి ఇవాళ్టికి 5 రోజులైంది అన్నాడు. అయ్యో సారీ అన్నాడు జగపతిరావు. ఆ కుర్రాడి మాటల్లో నిజాయితీ అప్పటికతనికి అర్థమైంది. అయినా అతని మనసులో ఎన్నో చిక్కు వీడని ప్రశ్నలు. ఆలోచిస్తూనే అన్యమనస్కంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ మీరేం చేస్తారు అన్నాడు ఆ కుర్రాడి ముఖంలోకి మళ్లీ పరిశీలనగా చూస్తూ. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తయింది, ఇంగ్లీష్ లిటరేచర్లో. అది నాన్నగారి సలహాతోనే. నాకు లెక్కలంటే భయం. దాన్ని గమనించే నాన్న నాకు ఇష్టమైన చదువు చదవనిచ్చాడు. చిన్నప్పటి నుంచి అమ్మతో అటాచ్మెంట్. కారణం నాన్నగారు టీచర్. ఇంట్లో నాకు అలాగే కనిపించేవారు. ఇంట్లో కూడా స్కూల్ ఏంట్రా అనుకునేవాణ్ణి. ఆయన పేద పిల్లలకు ఉచితంగా ఇంట్లోనే ట్యూషన్ చెప్పేవారు. జవాబులు చెప్పకపోతే వారినేమీ అనేవారు కాదు. నేను జవాబు చెప్పకపోతే మాత్రం తిట్టడం, అప్పుడప్పుడు దండించడం. తన పిల్లలను దండించే హక్కు తల్లిదండ్రులకే ఉంటుంది. బయటి పిల్లల్ని తిట్టే కొట్టే హక్కు నాకు లేదు అనేవారు. అది ఆయన వ్యక్తిత్వం. తన తండ్రిని గుర్తు చేసుకుంటున్న ఆ కుర్రాడి కళ్ళలో నీళ్లు నిలిచాయి. పాపం, తండ్రి పోయిన దుఃఖం ఆ కుర్రాడి కళ్ళలో కనిపించింది అనుకున్నాడు జగపతిరావు. అతను చెప్పుకుంటూ పోతున్నాడు. కొడుక్కు 25 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి ఒక శత్రువులాగా కనిపిస్తాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అని. అయితే అది తన బాగు కోసమని ఏ కుర్రాడు అనుకోడు. ప్రతి కొడుకులో నుంచి తండ్రి ఒక శిల్పాన్ని చేద్దామనుకుంటాడు. శిక్షణ అనే ఉలి దెబ్బలతో నన్ను మా నాన్న ఒక శిల్పంలా మార్చాడు. అలా చెయ్యకపోతే
నేనొక రాయిలాగానే ఉండేవాడిని. ఆ విషయం తెలుసుకుని ఆయనకు చెప్పే సమయానికి ఆయన ఈ భూమి మీద లేడు. చెప్పడం పూర్తి చేసి ఆ కుర్రాడు వలవల ఏడ్చేశాడు. అయ్యో, ఏడవకు బాబు. అందరం ఏదో ఒక రోజున పోవాల్సిన వాళ్ళమే. వారి జ్ఞాపకాల్లో బ్రతుకుతూ వారి ఆశలు ఆశయాలు తీర్చడమే మనం చేయగలిగింది అన్నాడు జగపతిరావు ఓదార్పుగా. అందుకే కదా సార్, చనిపోదామనుకున్న వాడిని ఇలా మీ ముందు నిలబడ్డాను. మీరు పరిశీలించింది నిజమే. నా మెడ మీద కమిలిపోయిందని గుర్తించారు. నేను ఉరి వేసుకుందామనుకున్నాను. క్షణంలో విరమించుకున్నాను. అది మిగిల్చిన చేదు గుర్తు ఇలా మెడ మీద కనిపిస్తోంది అన్నాడు తన మెడ భాగాన్ని స్పర్శిస్తూ. జగపతిరావు ఆ కుర్రాడి వంక షాక్ తిన్నట్టు చూశాడు. ఆ కుర్రాడు వచ్చినప్పటి నుండి అతనికి అలా షాకుల మీద షాకులు కొడుతున్నాడు. చనిపోదామనుకున్నావా? మీ నాన్నగారి మరణం అంత కృంగదీసిందా? అందరూ పోయేవాళ్లమే. అంత బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అన్నాడు అతడి వంక ఆశ్చర్యంగా చూస్తూ. మీరు చెప్పింది నిజమే. అయినా నాకెవరున్నారు సార్? అమ్మ 5 ఏళ్ల క్రితం చనిపోయింది. నాన్న టీచర్గా రిటైర్ అయిన సంవత్సరంలోపే చనిపోయారు. ఆయన తన శేష జీవితం నాతో గడపాలనుకున్నారు. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం హైదరాబాద్లో ఉండిపోయాను. అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. వాడక్కడే స్థిరపడిపోయాడు. అమెరికన్ సిటిజన్. నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే రెక్కలు కట్టుకుని వాలాను. నాన్న పార్థివ శరీరం చూసి దుఃఖం ఆగలేదు. అన్నయ్య తన కుటుంబంతో అమెరికా నుంచి రావడంతో 3 రోజులు నాన్న దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచాల్సి వచ్చింది. ఆ 3 రోజులు నరకయాతన అనుభవించాను. ఆ సమయంలోనే నేను చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. నాన్న అమ్మ లేని ఈ లోకంలో ఉండాలనిపించలేదు. అన్నయ్యతో చిన్నప్పటి నుంచి అంత అటాచ్మెంట్ లేదు. వాడు బాగా చదివేవాడు. అన్నీ ఫస్ట్ క్లాస్లే. ఆ క్రమంలో ఏదో ఆత్మన్యూనతా భావంతో వాడికి దూరంగా ఉండిపోయాను. అన్నయ్య అమెరికా నుంచి రాగానే నాన్న అంత్యక్రియలు మొదలయ్యాయి. నేను వెంటనే మా ఇంటిలోకి పరిగెత్తాను. అన్నయ్య కార్యక్రమం పూర్తి చేస్తాడు అనుకున్నాను. నాతో పని లేదు. నేను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడానికి నా మెడకు ఉరి బిగించాను. క్షణంలో తనువు చాలిస్తాను. అన్నయ్య బాబాయిలు నా కోసం అరిచి అరిచి విసుగెత్తి వాళ్ళు నాన్న శరీరంతో ముందుకు కదిలారు. అప్పుడు వినిపించింది ఆ వాక్యం. ఒక ప్రభంజనంలా ప్రచండ వేగంతో నా చెవులను తాకింది. ఏంటది? అన్నాడు జగపతిరావు ఉత్కంఠగా. రామ్ నామ్ సత్య హై. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు జగపతిరావు. ఆ కుర్రాడు చెప్పడం సాగించాడు. మా నాన్న దేహాన్ని మోస్తూ వాళ్ళందరూ అన్న ఆ మాటలు రామ్ నామ్ సత్య హై నన్ను కదిలించింది. ఆ వాక్యం నన్ను చావకుండా బతికించింది. నేను కిందకు పరిగెత్తాను. మా నాన్న పేరు రామయ్య. రామయ్య సత్యహై అన్నట్టుగా వినపడింది. అది నిజమే. ఈ దేహం సత్యం కాదు. దివ్యత్వం మనలో ఉందని తెలుసుకోవడం సత్యం. ఈ శరీరం క్షణభంగురమని తెలుసుకుని తను చనిపోకముందే సత్యం కోసం బతికిన నాన్న పార్థివ శరీరం మోసుకు వెళుతూ రామ్ నామ్ సత్యహై అనడం ఆయనకు సరైన నివాళి అనిపించింది. చెప్పడం ముగించి అతను కళ్ళు తుడుచుకున్నాడు. టీచర్ రామయ్య గారు, మీ నాన్నగారా? అన్నాడు. అంతవరకు అతను చెప్పిన మాటలతో ఆలోచనలో పడిన జగపతిరావు. అవును సార్, మీకు తెలుసు కదా, ఆయన బాకీ పడిన ఆ 2 లక్షలు ఇవ్వడం కోసం వచ్చాను అన్నాడా కుర్రాడు. జగపతిరావు తల దిమ్ముగా అయిపోయింది. ఆ కుర్రాడి వివరాలు అంతవరకు అడగనందుకు తనని తాను తిట్టుకున్నాడు. రామయ్య అతని తండ్రి అని తనకు కుర్రాడి రాగానే తెలిస్తే ఇంత టెన్షన్ ఉండేది కాదు. రామయ్య తనకు ఎందుకు బాకీ పడ్డాడో తెలిసిపోయేది. నిట్టూర్చాడు. వెంటనే అన్నాడు, అసలు మీ నాన్నగారు 2 లక్షలు బాకీ అని మీకెలా తెలిసింది? అన్నాడు. నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మా బాబాయ్ ఆయనకు దగ్గరగానే ఉంటారు. వెంటనే ఆయనను హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి అంబులెన్స్ను పిలిపించాడు. అయితే ఆయన తన డైరీలో గబగబా ఏదో రాసి బాబాయికిచ్చారు. ఆయనను ఆసుపత్రికి తీసుకుని వెళ్లే హడావిడిలో ఆయన అది చూడలేదు. ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లకముందే చనిపోయారు. ఆ తర్వాత ఆయన ఏం రాశారో నాకు అన్నయ్యకు చూపించారు అన్నాడా అబ్బాయి. ఆయన ఏం రాశారు? అన్నాడు జగపతిరావు. చూడండి అంటూ తన బ్యాగులో నుంచి డైరీ తీసి చూపించాడు. అది చదివిన జగపతిరావు గుండె వేగంగా కొట్టుకుంది. రామయ్య మాస్టారు చనిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలమది. జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేసే అధికారి జగపతిరావు గారికి నేను 2 లక్షల రూపాయలు బాకీ పడ్డాను.
దానిని తీర్చవలసిన బాధ్యత నాదే. మరి ఇప్పుడు చనిపోతే ఎలా? పదే పదే ఆ వాక్యాన్ని చదివిన జగపతిరావు వెంటనే అన్నాడు, మీ నాన్నగారు మీ అన్నదమ్ములిద్దరినీ ఆ అప్పు తీర్చమనలేదు కదా అన్నాడు. అవును, ఆయన తీర్చమనలేదు. ఆయన ఎవరిని దేహి అని అడగడు, చేయి చాచడు. అది కొడుకులైనా ఆయన చేసిన బాకీ తీర్చడం కొడుకులుగా మా బాధ్యత అనిపించింది అన్నాడా కుర్రాడు. అయితే మీ అన్నదమ్ములిద్దరూ కలిపి తీరుస్తున్నారా అడిగాడు జగపతిరావు అతడి వంక చూసి. క్షమించండి, ఎందుకో అన్నయ్య ఆ విషయం మీద మౌనంగా ఉన్నాడు. అమెరికాలో బాగా స్థితిమంతుడిగా బతుకుతున్న మా అన్నయ్య ఈ బాకీ తీరుస్తాడేమోనని మా బాబాయ్ ఈ డైరీ ముందు అన్నయ్యకు చూపించాడు. వాడి నుంచి స్పందన లేదు. అయితే నేను మా నాన్నగారి బాకీ తీర్చడానికొచ్చాను అన్నాడు. మీకుద్యోగం లేదు, ఇప్పుడే ఎంఏ పూర్తి చేశారు, ఈ డబ్బు మీకెక్కడిది అడిగాడు. మా నాన్నగారు తన రిటైర్మెంట్ డబ్బులు చాలా మటుకు మా బాబాయికి అందచేశారు. కారణం, ఆయనకు పెళ్ళిడుకొచ్చిన కూతుర్లు 2 ఉన్నారు. అన్నయ్యకు నాకు 2 లక్షల చొప్పున బ్యాంకులో వేశారు. నేను పీహెచ్డీ చేయడం నాన్నకిష్టం. దానికి కొంత ఖర్చవుతుంది. సీటు దొరికినా, స్కాలర్షిప్ వచ్చినా అది నా చదువుకు ఉపయోగపడుతుందని నాన్న ఉద్దేశం. ఆ మాటలకు మనసు గిలగిలలాడింది జగపతిరావుకు. తన ఎదురుగా నుంచున్న కుర్రాడు క్షణక్షణం తాను ఊహించని ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. అయినా ఇంకో బాణం వదిలాడు. మీ నాన్నగారు ఇవ్వమని అనలేదు. ఆయన నాకిచ్చినట్టు, ఆయన నాకు బాకీ పడినట్టు సాక్ష్యం లేదు. ఏ ప్రామిసరీ నోటు లేదు. అయినా మీరివ్వడానికి రెడీగా ఉన్నారా అన్నాడు. జగపతిరావుకు ఆ 2 లక్షలు తీసుకోవడం ఇష్టం లేదు. అది బాకీ కాదు కాబట్టి. అది ఆయన తనకు ఇవ్వవలసిన లంచం. అవును, అది లంచమే. లంచగొండిలా అన్ని సంవత్సరాలు బ్రతికి పనుల కోసం తన వద్దకు వచ్చిన ప్రజలను జలగల్లా పీడించి ముక్కు పిండి వసూలు చేసిన తన ముందుకు వచ్చిన 2 లక్షల రూపాయలను వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడినట్టు? తను పుట్టినరోజు నాడే ఈ పాపభీతి ఎందుకు కలిగింది? ఇంతకీ ఈ కుర్రాడికి తన తండ్రి లంచం బాకీ పడ్డాడని తెలుసా? తెలిస్తే వచ్చి ఇస్తాడా? జగపతిరావు బుర్ర పగిలిపోతోంది. శిరోభారంతో కాఫీ తాగాలనిపించింది. ఇంటికి వెళదాం అన్నాడా కుర్రాడితో. అప్పటికే చీకటి తెరలు పూర్తిగా కమ్ముకున్నాయి. ఆ పార్కులో జనం పలచబడ్డారు. చంద్రుడు పైకి వస్తూ వెన్నెల కురిపించే పనిలో ఉన్నాడు. సరే సార్ అంటూ ఆ కుర్రాడు జగపతిరావును అనుసరించాడు. ఇద్దరూ కదిలారు. ఆ పార్కు నుంచి పావుగంటలో ఇంటికి చేరారు. ఇంట్లో తన గదిలో కూర్చుని ఇంట్లో వారికి కాఫీ తెమ్మన్నాడు. ఆ గదిలోకి రాగానే జగపతిరావు గుండె చప్పుడు అతడికి స్పష్టంగా వినిపిస్తోంది. ఆ కుర్రాడిని ఇప్పుడు అడగబోయే ప్రశ్న అతడిని కలవరం కలగచేస్తోంది. అయినా సరే అడిగేశాడు. ఇంతకీ మీ నాన్నగారు ఎందుకు బాకీ పడ్డారో తెలుసా అని. తెలుసు సార్. మా నాన్నగారు రిటైర్ అయిన రోజు నుంచి మురికివాడల పిల్లల కోసం స్కూల్ నడిపేవారు. రాత్రిళ్ళు పెద్దవాళ్ల కోసం వయోజన పాఠశాల నడిపేవారు. మా నగరంలోని ఆ వైకుంఠ కాంప్లెక్స్ థియేటర్ పక్కన 50 కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మురికివాడల ప్రజలు 25 ఏళ్లుగా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేసి ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక రాజకీయ నాయకుడి ప్రయత్నం. అయినా ప్రభుత్వం వారికి అది ఇష్టం లేదు. అందుకు మిమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమన్నారు. వాళ్ళక్కడి నుంచి ఖాళీ చేస్తే గొడవలవుతాయని వాళ్ళని అక్కడే ఉంచమని రిపోర్టు వారికి అనుగుణంగా రాయడం కోసం మీరు 2 లక్షలు లంచం అడిగారు. అది ఇస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. వారి తరపున ఆ పని మీరు పూర్తి చేశారు ఆయన మీద నమ్మకంతో. కానీ ఆయన చనిపోయారు మీ బాకీ తీర్చకుండానే. ఆ కుర్రాడి మాటలకు జగపతిరావు పూర్తిగా భూమిలోనికి కూరుకుపోయాడు. తన తండ్రి బాకీ పడింది లంచం అని తెలిసి తనకు తండ్రి రుణం తీర్చడానికి వచ్చిన ఆ కుర్రాడి ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు అతని గుండె వేగంగా కొట్టుకుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తన 25 ఏళ్ల అవినీతి జీవితంలో ఎదుటివారి ముందు తల వంచిన క్షణం ఇదే. ఇంతలో కాఫీలొచ్చాయి. అతనికొక కాఫీ ఇచ్చి తను తాగుతూ తనలో అలజడి తగ్గించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. సెకన్లు గడిచాయి. నిమిషాలు దొర్లాయి. 5 నిమిషాల్లో కాఫీ తాగడం పూర్తి చేయడంతో పాటు మనసును స్థిమితం చేసుకుని, బాబు, ఇది లంచం, చట్టవిరుద్ధం. అయినా మీరివ్వాలనుకుంటున్నారా? ఫైలు క్లియర్ అయింది. ఆ మురికివాడల ప్రజలు రోడ్డున పడలేదు. మీరిక వెళ్ళవచ్చు, డబ్బులు తీసుకోను అన్నాడు మెల్లగా. ఆ కుర్రాడు వెంటనే అన్నాడు, సార్, లంచం ఇవ్వడం చట్ట వ్యతిరేక చర్య. అయితే
కొంతమంది నిర్భాగ్యులు రోడ్డున పడకుండా ఉండడం కోసం నాన్నగారు మీ దగ్గర బాకీ పడ్డారు. అది చట్ట విరుద్ధమైన, ధర్మానికి అనుకూలం. అలా ఏమైతేనే ఆయన బాకీ పడ్డారు. వారి బాకీ తీర్చడం కొడుకుగా నా బాధ్యత స్థిరంగా చెప్పాడా కుర్రాడు. మరింత కృంగిపోయి కుంచించుకుపోయినట్టయింది జగపతిరావు మనసు. 2 క్షణాలు ఆలోచనలో పడి, సరే, ఈ డబ్బు తీసుకుంటున్నాను. మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అయితే నాకొక సహాయం చెయ్యండి. నా పుట్టినరోజు నాడు ఒక చదువుకునే విద్యార్థికి నా సహాయం అందాలి. అలా నాకు మనశ్శాంతి అంటూ గబగబా లోపలికి వెళ్ళి తన చెక్కు బుక్తో వచ్చాడతను. ఆ కుర్రాడి పేరు కనుక్కుని ఆ చెక్కు బుక్లోని ఒక చెక్కుపై 2 లక్షల రూపాయలు రాసి అతనికి అందచేశాడు. అతడిచ్చిన 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తాను తెచ్చిన చెక్కును తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్న ఆ కుర్రాడి వంక చూసి, కృతజ్ఞతలు బాబూ అన్నాడు జగపతిరావు. అయ్యో, కృతజ్ఞతలు చెప్పాల్సింది నేను అన్నాడా అబ్బాయి. వెంటనే అన్నాడు, కృతజ్ఞత గురించి ఎవరో ఒక పెద్దాయన చెప్పాడు. కృతజ్ఞత చూపకపోవడం, చూపమని అడగడం రెండూ తప్పే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞతలు చెబుతాము. అంతకంటే మహిమాన్వితమైన కృతజ్ఞత ఉంది, మనం ఇచ్చేటప్పుడు వ్యక్తం చెయ్యవలసింది. అలాంటి అనుభూతి నాకిప్పుడు కలిగింది అన్నాడు తృప్తిగా. ఆ కుర్రాడు థ్యాంక్ యూ సార్ అంటూ 2 చేతులు జోడించి కదిలాడక్కడ్నుంచి. అంతలో ఆ గదిలోకొచ్చిన అతడి 20 ఏళ్ల కొడుకు, ఎవర్నాన్నా అబ్బాయి అన్నాడు ఆ వెన్నెల్లో ఒక దీపంలా నడిచి వెళుతున్న ఆ అబ్బాయిని చూసి. ఆయన ఒక ఉత్తముడైన తండ్రికి అంతే మంచి లక్షణాలున్న కొడుకు. ఆ అబ్బాయి పేరు సత్యం, రామయ్య గారి అబ్బాయి సత్యం అన్నాడు జగపతిరావు. విన్నారు కదండి, రామయ్య గారి అబ్బాయి సత్యం డాక్టర్ సుగుణరావు గారి విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితమైన కథ. మరి యథాప్రకారం ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తప్పక తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి మరో చక్కటి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.